గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ వెల్కమ్ టు మహా ఇంటర్వ్యూ. విద్యార్థి రాజకీయాల నుంచి బీజేపీతో అనుబంధంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నేతగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు మన ముందున్నారు. రామచంద్రరావు గారు నమస్తే. నమస్తే. సౌమ్యుడు అని అందరం అనుకుంటుంటాం జనరల్గా, మిమ్మల్ని చూసినా మీతో మాట్లాడినా మీ మాట సౌమ్యంగా ఉంటుంది. కానీ మీ గురించి తెలుసుకుంటే మీరు అన్నట్లుగానే సమరయోధులు అనేది తెలిసింది. ఏంటి మీ నేపథ్యం ఏంటి? ఇప్పుడు ఒకటి, నేను ఒక అకాడమిక్ ఫ్యామిలీ, అంటే మా ఫాదర్ టీచరు, ఉస్మానియాలో ప్రొఫెసరు, డీన్గా ఉండే. మా తమ్ముడు కూడా ప్రొఫెసరు, మా సిస్టర్ గైనకాలజిస్ట్, ఇంకో తమ్ముడు అమెరికాలో సెటిల్, ఇంకో సిస్టర్. మా ఫ్యామిలీ నేపథ్యం కూడా ఎక్కడ రాజకీయ నేపథ్యం మాకు లేదు. నేను ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్. నేను ఎమర్జెన్సీ ఎత్తగానే నేను డిగ్రీలో జాయిన్ అయినా. డిగ్రీలో జాయిన్ అయినప్పుడు నేను డిగ్రీ కాలేజ్లో ప్రెసిడెంట్ గెలిచాను. ప్రెసిడెంట్గా ఏబీపీ నుంచి నా కాంటాక్ట్ నిజాం కాలేజా? రైల్వే డిగ్రీ కాలేజ్. నిజాం కాలేజ్ మా తమ్ముడు చదివాడు. తర్వాత ఆ డిగ్రీ కాలేజ్ అవుతున్న రోజు స్టూడెంట్గా కాలేజ్ డిమాండ్స్, స్టూడెంట్స్ గురించి ఫైట్ చేయడం, అట్లా చెప్పి నాకు ఆ ఫైటింగ్ స్పిరిట్ అప్పటి నుంచి ఉన్నది. నేను సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ గెలిచాను, థర్డ్ ఇయర్ మళ్ళీ గెలిచాను ప్రెసిడెంట్గా. తర్వాత ఉస్మానియాలో ఎంఏ పొలిటికల్ సైన్స్, అక్కడ 2 సార్లు రాడికల్స్ మీద ఓడిపోయాను, నెక్స్లైట్స్ మీద. మళ్ళీ లా కాలేజ్ జనసైటీ గెలిచాను. సో అట్లా నా ఒక ఏదైతే స్టూడెంట్ లైఫ్ అవుతుందో ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్లో ఫైట్ చేయటం, గెలవటం, ఓడిపోవడం అనేది ఒక భాగము. అక్కడ టేస్ట్ 2 చేశాను నేను. తర్వాత ఐడియాలజికల్ ఫైట్, నేను ఏబీపీ. అప్పుడు క్యాంపస్లో కమ్యూనిస్టులు బాగా, అయితే మా దగ్గర అప్పుడు ఒక మాట అనేది మా ప్రొఫెసర్స్, టాటా బిర్లా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అబ్బా కమ్యూనిజం ఈ దేశంలో వచ్చేసింది అనుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో నేను అక్కడ ఫైట్ చేసి ఏబీపీ చాలా నిమ్మ మాతో ఉంటే మా అక్కడ నుంచి కొట్లాడి వాళ్ళతో, మా ఫ్రెండ్స్, మా అంతా ఏబీపీ కార్యకర్తలు, ఆ రోజు మేము పీడిఎస్లతోని, ఆర్ఎస్లతోని, ఎస్ఎఫ్ఐ, ఈఎస్ఎఫ్ ఐడియాలజికల్ ఫైట్. వాళ్ళు మాట్లాడేదే ఫ్రెండ్షిప్ ఉంటుండే, కానీ పోస్టర్ వారు ఉంటుండే. మాకు పోస్టర్లు పెట్టడం, ఇవి పెట్టడం, నినాదాల వారు. నేను ఇష్యూ అయితే అస్సాం ఇష్యూ అయింది. అస్సాం ఇష్యూలో మేము ఒక మా స్టాండ్ ఒకటి ఉంటుండే, వాళ్ళ స్టాండ్ వేరే ఉంటుండే. వాళ్ళు ఎప్పుడు చైనా, రష్యా ఆ స్టాండ్ తీసుకుంటుండే, మేము ఎప్పుడు అస్సాము, కాశ్మీర్ ఈ ఇష్యూ మాట్లాడేది. సో ఇట్లా మేము ఒక ఐడియాలజికల్గా ఫైట్ చేస్తూ, స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తూ, స్టూడెంట్స్లో మా మీద పోలీసులు కేసు పెట్టి 14 సార్లు జైలు పోయి, జైలు నుంచి బయటకు వచ్చి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. కొట్లాడుకొని, అంటే చిన్న కొట్లాడు అయినప్పుడు కూడా చాలా ఆల్మోస్ట్ తలకాయలు పగిలి రక్తపాతం అయితే, అంటే అంత ఫియర్స్ఫుల్ ఐడియాలజికల్ స్ట్రగుల్స్ ఉంటుండే. సో నేను ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి నేను. సో నేను ఐడియాలజికల్గా పోస్టర్స్ రాసేది, వాళ్ళు మా మీద పోస్టర్స్ రాసేది. సో అట్లా ఇష్యూస్ మీద నేను అనేది వ్యక్తిగతంగా దూషించడం, బూతులు కావు, ఆర్టికల్ 370 ఇది ఎత్తేయాలి నేను రాసేది. అట్లా మేము పెరిగినటువంటి వాతావరణం మాది. మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసరు, మా వైస్ ఛాన్సలర్ ఇంటికి వచ్చి, సార్ మీ అబ్బాయి బాగా గడబడి చేస్తుంది సార్, చెప్పండి సార్, మన పంతులు పిలగాలి సార్, అట్లా సార్ మనందరం టీచర్స్ మనం అంటే, మా ఫాదర్ అనేది మేజర్ అయిపోయిందా, నేనేమనేది లేదని చెప్పేది. అట్లా నేను ఒక స్ట్రగుల్ పీరియడ్ నుంచి వచ్చాను. నా క్లాస్మేట్ ఇప్పుడు యూనివర్సిటీలో ఒక ఫోన్ వచ్చాను, అన్నా నువ్వు యూనివర్సిటీలో ఎట్లయితే ఫైరీ లీడర్, స్టూడెంట్ లీడర్ ఉండే, నువ్వు ఇప్పుడు వాటినే తయారుగా అంటున్నాను. అయితే నేను అడ్వకేట్ అయిన తర్వాత, ఇప్పుడు అడ్వకేట్ అయిన తర్వాత కూడా అడ్వకేట్లో కూడా నేను ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా, బార్ కౌన్సిల్ గెలిచాను. కానీ ఒక అడ్వకేట్గా హుందా ఉండాలి కదా, ఒక డిగ్నిటీ. ఎందుకంటే మనం 10 మందికి ఆదర్శం కావాలి. స్టూడెంట్ లీడర్ కూడా నేను 10 మందికి పని చేశాను పెట్టాను. ఈరోజు కూడా ఏ స్టూడెంట్ లీడర్ కూడా 1977 నుంచి 86 వరకు మీరు ఎవరిని కదిలించినా, ఒక జనరేషన్ మొత్తం నాతో విభేదించిన వాళ్ళు కూడా ఆ రోజు మనం చేసిన స్ట్రగుల్స్ గురించి చెప్తున్నారు. సో నేను అడ్వకేట్గా అయిన తర్వాత నేను కొద్దిగా నా ఒక పద్ధతి మార్చుకుని, ఎందుకంటే అడ్వకేట్ నేను కొద్దిగా డిగ్నిటీఫైడ్ ఉండాలి. క్లయింట్ మనం రెస్పెక్ట్ చేయాలి, జడ్జెస్ రెస్పెక్ట్ చేయాలి, బ్రదర్ అడ్వకేట్స్ కూడా మాకు రెస్పెక్ట్ చేయాలి. అటువంటి అట్మాస్ఫియర్లో నేను నా అంటే ఒక ఫైరీ లీడర్ నుంచి, స్టూడెంట్ యాక్టివిస్ట్ నుంచి, లీడర్ కాదు, ఒక స్టూడెంట్ యాక్టివిస్ట్ నుంచి ఒక ప్లీడర్గా మారిన వ్యక్తి నేను. అడ్వకేట్గా వచ్చి తర్వాత టీవీలలో నేను స్పోక్స్ పర్సన్ వచ్చాను.
స్పోక్స్ పర్సన్ రాగానే టీవీలలో డిబేట్లో పిలవడం ఏం నడుస్తుంది. ఏ రోజు కూడా నేను డిబేట్లో ఉత్తేజమై ఎవరి మీద దూషించి ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాను. ఓ చేతులు వేసుకుంటున్నారు, అవును, కొట్టుకుంటున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఇది అంటే ఈ కల్చర్. నేను ఆ కల్చర్కి నేను అగేన్స్ట్. సో అట్లా నేను దాని మీద నేను అందుకే నాకు సౌమ్యుడు వచ్చింది. నిజంగా కూడా నేను సౌమ్యుడు, నేను అట్లా నేను వైలెంట్ వ్యక్తిని కాదు. నేను వైలెన్స్ని ఎప్పుడు కూడా అపోజ్ చేస్తాను నేను. కాబట్టి ఏంటంటే మనము ఒక డిగ్నిఫైడ్ లైఫ్ రాజకీయాల్లో నేను ఉన్నా అంటే నన్ను చూసి తెలంగాణ గర్వపడాలి. అరే మా తెలంగాణ వ్యక్తి ఈ విధంగా ఉన్నాడని. నన్ను చూసి తెలంగాణ నశించకూడదు. తెలంగాణలో మీరు టీవీలు పెట్టగానే మన అసెంబ్లీ నడుస్తుంటే బంద్ చేసేస్తున్నారు, ఎందుకంటే పిల్లలు కొత్త కొత్త బూతులు నేర్చుకుంటారని. సో అటువంటి నేను తెలంగాణ ఒక రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకురావాలని నా ఆలోచన ఉండే. వీళ్ళంతా మాటలు వింటూ ఉంటే బాధ అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను సౌమ్యమైనటువంటి ఒక నాకు నా ఇమేజ్ నేను డెవలప్ చేసుకున్నాను. కానీ మళ్ళీ మా కార్యకర్తల మీద కానీ నా సిద్ధాంతం మీద కానీ నా ఒక పార్టీ సంబంధించిన ఏదైనా చెప్తే డెఫినెట్లీ నేను చాలా అగ్రెసివ్ పర్సన్ని. అది ఊరుకునేది లేదు. ఫైట్ చేస్తే ఎండ్ వరకు ఫైట్ చేస్తాం. ప్రభుత్వ విధానాల మీద చేస్తాం, ఇతర పార్టీల ఒక విధానాల మీద మేము వ్యతిరేకిస్తాం. మా పార్టీ జోలికి వస్తే మేము దాని సంగతి చూస్తాం అనేది ఆ అగ్రెసివ్నెస్ నాలో ఉన్నది, ఇంకా ఉన్నది. ఫైర్ ఈజ్ స్టిల్ విత్ ఇన్ మీ. ఫైర్ ఈజ్ స్టిల్ విత్ యూ. ఎస్. ఇక ముఖ్యంగా ఆ రోజు మీరు 77 ఆ టైంలో ఎమర్జెన్సీ తర్వాత వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నిజంగానే మీరు అన్నట్లుగా టాటా బిర్లా వచ్చినా సరే ఖచ్చితంగా ఉద్యమం వైపు వెళ్ళే అంత ఒక ఉత్తేజభరితమైన వాతావరణం ఉన్నప్పుడు మీరు అటెళ్లకుండా, విద్యార్థి కదా ఆ రోజు రక్తం మరుగుతుంటుంది కదా, అటెళ్లకుండా ఇటెందుకు వచ్చారు? ఒకటి ఆ రోజుల్లో విద్యార్థుల్లో రెండు భావనలు. ఒకటి నేషనలిజం, జాతీయ భావం, ఇంకోటి వామపంథీ, ఇంటర్నేషనలిజం ఆర్ సంథింగ్, వామపంథీ. నేను చిన్నప్పుడు బీహార్లో పెరిగిన, జార్ఖండ్. అంటే మా నాయనగారు ఇప్పుడు బిఐటీలో ప్రొఫెసరు, బిల్లా రాంచీలో. 5th 6th క్లాస్లో చదువుకున్నాను అక్కడ. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడైనా నేషనల్ ఇష్యూస్ మీద బాగా ఇంట్రెస్ట్. అప్పుడే ఎమర్జెన్సీ వచ్చింది స్కూల్లో 10th క్లాస్ ఉన్నప్పుడు, 1975. నేను ఆ 75లో ఎమర్జెన్సీ రాగానే మా ఇంట్లో మా ఫాదర్ బిహెచ్లో స్టూడెంట్ అప్పట్లో, బెనారస్ హిందూ యూనివర్సిటీ. కొద్దిగా ఆ రోజుల్లో కొద్దిగా ఆర్ఎస్ఎస్ భావన వాళ్ళకు కూడా ఉండే, కానీ దాని యాక్టివిటీస్ ఆయన ఎప్పుడు లేడు. బట్ అప్పుడు శాఖకి అటెండ్ చేసేది అది నాకు చెప్పేది. మధ్య శాఖ అప్పుడు అటెండ్ చేసేది. మదన్ మోహన్ మాలవ్య గారు అప్పుడు వారు యూనివర్సిటీకి వచ్చినప్పుడు వారి స్పీచ్లు లెక్చర్ వినేది. సో ఆ భావాలు కొద్దిగా మనలో వచ్చినాయి ఒకటి. రెండోది నీ జాతీయ భావం ముందు నుంచి కూడా నాకు దేశం దేశం, ఎందుకంటే నేను 10 మందిలో కలిసినప్పుడు మేము బీహార్లో రాంచీ జార్ఖండ్ ఉన్నప్పుడు మా ఇంటి పక్కన బెంగాలీ వాళ్ళు ఉండే, అవతల పక్కన తమిళ వాళ్ళు. సో ఇవన్నీ చేస్తే దేశం అంతా నేను అక్కడ చూసుకున్నాను. నేను చదివింది కేంద్ర విద్యాలయాల్లో నా క్లాస్లోనే మన దేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఉంటున్నారు. అండమాన్ నికోబార్ నుంచి కూడా అక్కడ వచ్చి చదువుకునే పిల్లలు. సో అట్లా నాకు ఈ నేషనల్ ఇంటిగ్రేషన్, నేషను భారతదేశం ఒకటి అనే భావన నాకు విద్యార్థుల దశ నుంచి వచ్చింది. కాబట్టి నేను ఏబీపీలో ఎప్పుడైతే 1977లో జాయిన్ అయ్యాను, చిన్నగా ఆర్ఎస్ఎస్ కూడా నాకు పరిచయం. అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ క్యాంపులు పోవడము, ఏబీపీ మీటింగ్స్ అటెండ్ చేయడము, ఈ విధంగా నేను పోయాను. అదే ఒకటి లెఫ్ట్ వింగ్ ఏదైతే ఉన్నదో ఆ రోజున లెఫ్ట్ కూడా డివైడెడ్, ఆర్ఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డిఎస్ఓ, పిఎస్ చాలా ఉన్నాయి వాళ్ళవి. దాని తర్వాత పీడిఎస్ కూడా డివైడ్ అయింది, 2-3 ముక్కలు అయిపోయాయి, అవన్నీ అయిపోయాయి. సో ఆ టైంలో నేను ఎంటర్ అయినా కాబట్టి నేను అట్రాక్ట్ అయింది ఏబీపీకి. అయితే అదే టైంలో ఎంతైతే ఏబీపీ ఫైట్ చేస్తుండే పీడిఎస్ కూడా అంతే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫిజికల్ కొట్లాడేది. ఎస్పీ కాలేజ్, మీరు మెయిన్గా రైల్వే కాలేజ్, అదేవిధంగా మీకు ఏవీ కాలేజ్, సికింద్రాబాద్ ఆర్ట్స్ కాలేజ్, ఆ రోజు సెంటర్స్ ఇవన్నీ పొలిటికల్ సెంటర్. సో ఇక్కడ మీరు ఆర్ట్స్ కాలేజ్ కదా చెప్తాను నేను. ఆర్ట్స్ కాలేజ్లో నేను చెప్తున్నాను కదా మీకు, పీడిఎస్సీ ఎప్పుడు గెలిచింది. అక్కడ క్లాసెస్ బాయ్కాట్ చేసేది ఎప్పుడు దేని మీద చెప్తుంటే వియత్నాం మీద చైనా వార్ చేస్తే బాయ్కాటు, రష్యా ఇంకేదో చేస్తే వీళ్ళు బాయ్కాటు. వాళ్ళు రాసేటప్పుడు చైనా ప్లస్ అమెరికా ఈక్వల్ టు నెక్స్ట్ లైట్స్ అని ఎవరు సిపిఐ వాళ్ళు రాసేది.
వాళ్ళు వీళ్ళు రాసేది రష్యా ప్లస్ ఏదో అని చెప్పి సిపిఐ అని రాసేది. అంటే ఇంటర్నేషనల్ ఇంప్లికేషన్స్ మీరు క్యాంపస్లో చూసినాం. అక్కడ కూడా అయితే ఇక్కడ బాయ్కాట్లు అది. ఇక ఈరోజు ఈవెన్ బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడి విషయంలో గతంలో ఎప్పుడూ ఇలా లేదు, కానీ చాలా రోజులు అది దాదాపు నలిగి దాదాపు అంటే ఇటువైపు మాస్ లీడర్స్, అటువైపు రకరకాల ఈక్వేషన్స్లో చివరికి మీరు బీజేపీ అధ్యక్షుడిగా అయ్యారు తీవ్రమైన పోటీ నేపథ్యంలో. ఏంటి దానికి కారణం? పోటీ అంటే ఇంటర్నల్ డెమోక్రసీ మాది. పార్టీ పెరుగుతున్న సమయంలో కొత్త వాళ్ళు పార్టీలు వస్తున్నారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఆక్ష, పార్టీ పెరుగుతున్నప్పుడు యాంబిషన్స్ పెరుగుతాయి. ఒక్కటే పోస్ట్ ప్రెసిడెంట్ ఉంటుంది, 10 మంది అడుగుతారు. 10 మంది అడిగినప్పుడు ఎవరికి ఇవ్వాలి అని పార్టీ నిర్ణయం చేయాలి. ఆ నిర్ణయం చేసేటప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఏబీవీపీ నుంచి వచ్చాను, బీజేపీలో నేను యువ మోర్చాలో పనిచేశాను, నేను లీగల్ సెల్ పనిచేశాను, నేషనల్ లెవెల్లో లీగల్ సెల్ పనిచేశాను, ఎమ్మెల్సీగా చేశాను, నేను దాదాపు యూనివర్సిటీ మా ఎమ్మెల్యే పోటీ చేశాను, ఎంపీ పోటీ చేశాను, ఎమ్మెల్సీ కూడా ఎలక్షన్స్ చాలా తక్కువ ఓడుతుంది, ఫస్ట్ టైం ఓడిపోయాను, ఎమ్మెల్యేగా తక్కువ ఓడిపోయాను. నేను ప్రతిసారి పోటీ చేసినప్పుడు బీజేపీ వీక్ ప్లేస్ ఉన్నప్పుడు కూడా నేను డిపాజిట్ తీసుకొచ్చాను. కాబట్టి ఇన్ని ఎక్స్పీరియన్స్ రామచంద్రరావుకు ఉన్నది అనేది ఒకటి చూసిండొచ్చు. మిగతా వాళ్ళని కూడా కన్సిడర్ చేసిండొచ్చు. కానీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కాన్స్టెన్సీస్ ఉన్నాయి, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళు ప్రజల్లో తిరగాలి, పార్టీ ప్రజల్లో వాళ్ళు తీసుకుపోవాలి, వాళ్ళ స్థానాల్లో ప్రజలు వాళ్ళని గెలిపించారు. కాబట్టి రామచంద్రరావుకు పూర్తి సమయం సంస్థకు ఇవ్వగలుగుతాడు. వాళ్ళకంటే కాన్స్టెన్సీ అనే కొన్ని తీసుకుండవచ్చు ఒకటి. రెండోది ఇట్లా లేట్ అయిందని అంటున్నారు 1 year అని. దానికి ఏంటంటే ప్రొసీజర్ మన పార్టీలో ఇది మన గతంలోనో నామినేషన్ కొన్ని అయినాయి, కానీ పార్టీ ప్రొసీజర్ అప్పుడు ఇది కరోనా చేయబడి ప్రొసీజర్ ఫాలో కాలే. సంజయ్ గారు ఇప్పుడు అంతకుముందు ప్రొసీజర్ ఇట్నే ఉంటుండే, లక్ష్మణ్ గారు అప్పుడు కానీ అంత. ఏమైందంటే మన దగ్గర మెంబర్షిప్ అయితే ఫస్ట్ సాధారణ మెంబర్షిప్ ఉంటుంది, ఆర్డినరీ మెంబర్షిప్, ప్రైమరీ మెంబర్షిప్ ఉంటుంది. దాని తర్వాత యాక్టివ్ మెంబర్షిప్ ఉంటుంది. ఈ యాక్టివ్ మెంబర్షిప్లోనే మనం తీసుకొని మండల్ కమిటీలు వేస్తాం. ఈ మండల్ కమిటీలో జిల్లా కమిటీలు వేస్తాం. జిల్లా కమిటీ, బూత్ కమిటీ నుంచి మండల్ కమిటీ, మండల్ కమిటీ బూత్ కమిటీ, జిల్లా కమిటీ, ఆ జిల్లా కమిటీ స్టేట్ కమిటీ అనుకోండి. ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది 6-7 months ప్రాసెస్. సో కాబట్టి ఆ డిలే అయింది. కానీ కొన్ని ఛానల్స్, కొన్ని యూట్యూబ్స్, కొంతమంది వాళ్ళ ఇండివిజువల్ ఏదైతే యూట్యూబ్ పెట్టుకున్నారో వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారు అని ఇప్పుడే అవుతుంది, రేపు అవుతుంది అని చెప్పేసి తెలవక వాళ్ళకు పార్టీ సిస్టమ్ తెలవక. జనరల్గా నాగపూర్ వర్సెస్ ఢిల్లీ 2 చోట్ల నుంచే నిర్ణయాలు జరుగుతాయి అని అనేది, రామచంద్రరావు గారు నాగపూర్ నుంచి వచ్చిన నిర్ణయం వల్ల అయ్యారు అని అనేది ఒక టాక్ నడుస్తుంది. అట్లే ఉండదు, నీ కార్యకర్తలతో నిర్ణయపడ్డాను. నాగ్పూర్ అన్నింటిలో ఇన్వాల్వ్ కాదు. నాగ్పూర్ అనేది అది సోషల్ ఆర్గనైజేషన్, కల్చరల్ ఆర్గనైజేషన్. వాళ్ళ దేశం గురించి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి దేశం కోసం పనిచేసిన ఈ పాలిటిక్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ కారు. బయట ప్రచారం ఉంటుంది, వీళ్ళు కంట్రోల్ చేస్తారు, వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు చేస్తారని. నాగ్పూర్ కాదు, ఆర్ఎస్ఎస్ కూడా ఎప్పుడు కూడా బీజేపీలో ఇన్వాల్వ్ కాదు. ఒకటి ఏదైనా ఐడియాలజికల్ డైరెక్షన్ ఇస్తుంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఇప్పుడు అస్సాం ఇష్యూ ఉన్నది, లేదా అస్సాంలో ఇక్కడ ఈ స్టాండ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఇక్కడ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది బస్ బీజేపీ ఆ లైన్ టో చేస్తుంది. ఆర్టికల్ 370 ఉంది, ఎత్తేయాల్సి ఉందని చెప్పి ఆర్ఎస్ఎస్ ఒక స్టాండ్ తీసుకుని, బీజేపీ కూడా అది స్టాండ్ తీసుకుని. అంటే ఐడియాలజికల్ లైన్ మాత్రం ఒక లైన్ ఇస్తుంది, అది పాటించకపోవచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ ఇంటర్నల్ మ్యాటర్స్ కానీ ఇంపోజ్ చేయరు, పాలసీ ఇంటర్ఫియర్ కారు వాళ్ళు. జనరల్గా ఈరోజు ఇంత కాంపిటీషన్ ఎందుకు వచ్చిందంటే బీజేపీ అధ్యక్షుడిగా, ఈరోజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యిన వ్యక్తి పార్టీని అధికారం వైపు తీసుకురావాలి తెలంగాణలో, అదే కదా మీ టార్గెట్? డెఫినెట్లీ. మరి అధికారం వైపు రామచంద్రరావు గారి నాయకత్వంలో పార్టీ ప్రయాణించడానికి మీ ముందున్న ఎజెండా ఏంటి? రామచంద్రరావు నాయకత్వంలో కాదు, ఇది సమగ్ర నాయకత్వంలో, అందరి యొక్క నాయకత్వంలో ముందుకు పోతుంది. నేను ఒక్కనే పార్టీని ముందుకు తీసుకుపోయేటటువంటిగా మనం చేయలేం. నాతో పాటు అందరు రావాలి, నాతో పాటు ఎంపీలు రావాలి, ఎమ్మెల్సీ రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, కార్యకర్తలు రావాలి, లీడర్లు అందరూ కలిసి వస్తేనే పార్టీ ముందు అధికారం వస్తుంది. అది తీసుకోపోవాల్సినటువంటి బాధ్యత నాది ఒకటి. రెండోది పార్టీని సంస్థాగత నిర్మాణం గ్రామీణ ప్రాంతం నుంచి బీజేపీ చేయాలని చెప్పేసి. ఎందుకంటే రేపు రాబోయేటటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్, అది మొదటి ఛాలెంజ్.
రెండోది మాకు జూబ్లీ హిల్స్ టీఆర్ఎస్ సీటు ఉన్నది, ఆ టీఆర్ఎస్ సీటు. సో నాకు ఇప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్స్ 6 నెలల లోపల వస్తుంది కాబట్టి అది ఆ గెలవాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం కంపల్సరీ చేయాలి అనేది సెకండ్ ఛాలెంజ్. మూడో ఛాలెంజ్ రేపు 2028కి అధికార దిశలో పెరగడానికి పార్టీ ఏ విధంగా మేము కార్యక్రమాలు చేయటము, ఏ విధంగా ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమాలు నిర్మాణం చేయటము, ఏ విధంగా కార్యకర్తలకు ఒక గైడెన్స్, ఒక రోడ్ మ్యాప్ ఇవ్వటం అనేది ఈ 3 మన ముందు ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక పని. అది డెఫినెట్గా ఛాలెంజెస్ తప్పకుండా స్వీకరించాలి. ఆ దిశలో మేము పోతాం. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వస్తుంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ కంటే ముందు రాజాసింగ్ రాజీనామా చేశారు. రాజీనామాని మీరు ఆమోదించారు. రేపు రాజాసింగ్ది దమ్ముంటే స్పీకర్ ఫార్మేట్లో ఆయనతోటి చేయించి దాన్ని ఆమోదించి ఎన్నికలకు మీరు సిద్ధం అవ్వాలనేది మీ నాయకత్వానికి ఇప్పుడు సవాళ్ళు వస్తున్నాయి. దానికి సిద్ధమా మీరు? అది మొత్తం జాతీయ నాయకత్వం నిర్ణయము. జాతీయ నాయకత్వం ఆ కేసులో వారు నిర్ణయించిన ప్రకారం పార్టీ దాన్ని అమలుపరుస్తుంది. మేము వాళ్ళు ఇంకా మాకేమి ఓన్లీ వాళ్ళు చేసిన రిసిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనేది అది కేంద్ర పార్టీని చూసుకుంటుంది. మా రాష్ట్ర పార్టీకి దానికి సంబంధం లేదు. ఈరోజు జూబ్లీ హిల్స్ అనేది రేపు రామచంద్రరావు గారి నాయకత్వానికి, ఎందుకంటే మీరు ఈ పార్టీ బాధ్యతలు తీసుకున్నాక ఫస్ట్ జరుగుతున్న ఎలక్షన్ అండ్ జూబ్లీ హిల్స్ ఎప్పుడు కూడా బీజేపీకి సిట్టింగ్ కాదు. అంత బీజేపీ పూర్తి స్థాయిలో ఇక్కడ వేళ్ళూనుకున్న నియోజకవర్గం అయితే ఏనాడు కాదు. అలాంటి టైంలో రేపు మీ నాయకత్వానికి ఇది సవాలు కాదంటారా? డెఫినెట్ సవాలు. మా గతంలో 25,000 వచ్చినాయి గుట్లు. మీ ఈసారి గెలుపు దిశలో పోవాలని చెప్పేసి ఏది కూడా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది మనం అసంభవం కాదు. ప్రయత్నం చేస్తే, కృషి చేస్తే ఆ సంభవం అవుతుంది. కార్యకర్తలు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ది, దాన్ని కైవశకం బీజేపీ చేసుకోవాలి. మొన్న ఈ సెకండ్ ప్లేస్ వచ్చిన కాంగ్రెస్ని వెనక్కి పంపించాలి. ఇవన్నీ ఛాలెంజెస్ మాకు స్థానికంగా ఉన్నాయి. అయితే కిషన్ రెడ్డి గారి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు వస్తాయి. వారి యొక్క వారి వహించిన నిర్దేశం ప్రకారము వారి యొక్క ఏదైతే ఆలోచన ఏముంది అక్కడ కూడా ముందు వారితో మాట్లాడాలి కదా. వారి కాన్స్టిట్యూన్సీ, మా మంత్రి, ఆయన మా సీనియర్ లీడరు. సో దాని తర్వాత ఏమవుతుంది ఏందనేది వారితో మాట్లాడిన తర్వాత మాకు ఇంత వేరే పార్టీలో పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళందరితో కూర్చొని దాని మీద స్ట్రాటజీ ఏముంటుంది, ఏంది, ఎట్లా చేయాలి అనేది చేస్తే. బట్ ఏది ఉన్నప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలక్షన్స్ అన్నప్పుడు గెలుపు దిశలో మనం ప్రయాణించాలి అనే ఆలోచన ఉండాలి. ఇంతకుముందు బీజేపీ కొద్దిగా గతంలో కొద్దిగా సీట్లు తక్కువ వచ్చేది, ఓట్లు తక్కువ వచ్చేది ఉంటుంది. కానీ ఇప్పట్లో కాదు. బీజేపీ రికగ్నైజ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయంగా, రాజకీయ ప్రత్యామ్నాయంగా ఈరోజు తెలంగాణలో నిర్మాణం అయింది. బీజేపీకి గతంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు. గతంలో ఒక ఎమ్మెల్సీ ఉంటే ఈరోజు 3 ఎమ్మెల్సీలు. గతంలో మాకు 4 ఎంపీలు ఉంటే ఇప్పుడు 8 ఎంపీలు. ఇట్లా పెరుగుతూ ఉన్నాయి. మా ఓట్ శాతం ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి బీజేపీ గ్రోయింగ్ పార్టీ, బీజేపీ ఈజ్ యాక్సెప్టబుల్ పార్టీ అండ్ బీజేపీ ఈజ్ ఎన్ ఆల్టర్నేటివ్ పార్టీ. ఈరోజు జూబ్లీ హిల్స్కి సంబంధించి ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ అయినా, నెక్స్ట్ జరిగే జీహెచ్ఎంసీ అయినా ఎన్డీఏలో ఉన్న మిగిలిన పార్టీలు అంతో ఇంత ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీలు ఎన్డీఏగా పోటీ చేస్తారా జూబ్లీ హిల్స్ అండ్ జీహెచ్ఎంసీలో? లేదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇక్కడికి స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుందా? అక్కడ రాజకీయ పరిస్థితులు వేరే ఉన్నాయి, ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరే. ఇక్కడ రాజకీయ పరిస్థితులు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు మా గతంలో మేము జనసేనతో పోటీ చేసినాం. వాళ్ళు మాకు గతం జీహెచ్ఎంసీలో సపోర్ట్ కూడా చేశారు. సపోర్ట్ అడుగుతాం, తప్పేముంది. వాళ్ళ పార్టీ బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో అవర్ డిసిషన్ ఈజ్ విల్ గో ఇండిపెండెంట్లీ. ఏ పార్టీతో ఇక్కడ పొత్తు లేకుండా మేము ప్రయత్నం చేస్తాం. నిజంగా పార్టీ ఈరోజు తెలంగాణలో మాత్రం ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితిలో బీజేపీ ప్రజలు కోరుతూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్లో బీజేపీ ఒంటరిగా పోతుంది. మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారు అని అంటే ఆ సపోర్ట్ తీసుకోవడం సిద్ధంగా, బేషరతుగా మద్దతు ఇస్తే అంతే. మాకు అలయన్స్లు ఇక్కడ లేవు. కానీ ఇక్కడ ఒకవేళ ఆ ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు టీడీపీ లాంటి పార్టీలు, ఎందుకంటే జూబ్లీ హిల్స్ వాళ్ళకు కూడా కొంత బలం ఉన్న నియోజకవర్గం, వీళ్ళు పోటీ చేస్తే ఇండిపెండెంట్గా అది మీకు నష్టం జరగదంటారా? అంటే ఇప్పుడు హైపోథెటికల్ కదా, ఇంతకుముందు చేయలే కదా.
ఎప్పుడు చేయలేదు, చేస్తారని కూడా నేను అనుకోను. కాబట్టి దాన్ని అటు చేసేటైతే ఇటు చేసేటైతే నేను హైపోథెటికల్ క్వశ్చన్కి మనం చెప్పలేము. ప్రచారానికి అయితే వాళ్ళని ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ మేము అనౌన్స్ అయిన తర్వాత ఓట్లు మాకు రావడానికి మేము ఎవరోని దింపాలి, ఎవరోని పోవాలి అనేది అప్పుడు ఆలోచిస్తాం. డెఫినెట్గా 10 ఓట్లు వస్తున్నాయి అంటే వాళ్ళందరూ కూడా మేము సర్వీసెస్ అడుగుతాం. ఈరోజు బీజేపీలో ప్రధాన ఛాలెంజ్, ఈవెన్ అధ్యక్షుడి విషయంలో కూడా ప్రధానమైన ఛాలెంజ్, పార్టీలో మొదటి నుంచి కూడా బీజేపీ సిద్ధాంతాలు, మీలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా సిద్ధాంతాలకి అట్రాక్ట్ అయ్యి పూర్తిగా కింద నుంచి నిర్మాణాత్మకంగా వచ్చిన నేతలు ఒకవైపు, వలస నేతలు ఒకవైపు, ఆ ఇద్దరి మధ్య సంఘర్షణ బాగా ఉంది. ఆ సంఘర్షణే ఈ మధ్య కాలాల్లో ఎలక్షన్స్లో కూడా నష్టం చేసింది. వాళ్ళని ఎలా ఆ ఇద్దరు, మీరు అందులో కింద నుంచి వచ్చిన సొంత నేతలు అండ్ వలస నేతలు, ఈరోజు సొంత నేతలుగా మీరు పార్టీకి అధ్యక్షత వహిస్తున్నారు కాబట్టి వలస నేతలందరినీ కూడా ఎలా సముదాయిస్తారు, ఎలా కలుపుకుపోతారు? ఇప్పుడు ఏ పార్టీలోనూ ఈ సమస్య ఉన్నదండి. బీజేపీ అంటే మిగిలిన పార్టీలు వేరు కదా, బీఆర్ఎస్, కాంగ్రెస్, వాళ్ళకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏముండవు. ఉన్నాయి కదా, ఎందుకు లేవు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మీ ఉద్యమం నుంచి చేసినాం, వాడు మొన్న వచ్చిండు, వాడు టీడీపీలో ఉండే మొన్నటి వరకు మా దగ్గర వచ్చిండు అన్నారు కదా. టీడీపీ నుంచి చాలా మంది కాంగ్రెస్ నుంచి అక్కడి నుంచి వచ్చి ఒక డిసిప్లిన్ తోటి నరనరాన సిద్ధాంతాన్ని జీర్ణించుకున్న పార్టీ కదా. దాన్ని కూడా బీఆర్ఎస్లో అన్నారు ఆ మాట కింది, అరే వాడు ఉద్యమం చేయలేదు కనుక మినిస్టర్ ఇచ్చారు, ఈయన మొన్న వచ్చాడు పార్టీలో మనం తిట్టాడు, ఈయన కేసీఆర్ గారు మనం రాళ్ళేశారు, ఈయనకి ఎట్లా వేసారు అని అనే చాలా విమర్శలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మనం చూసినాము, అదే టీడీపీ నుంచి వచ్చిర్రు, ఇవాళ వచ్చిర్రు, ఆయన ముఖ్యమంత్రి చేసిరు అని వాళ్ళ దాంట్లో కూడా అది ఉన్నది లేదని కాదు. మా పార్టీలో కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా మేము మాత్రం ఒకటే స్టాండ్ మాది. నేను మొన్న నా స్పీచ్లో కూడా చెప్పాను, ఒక పిల్లవాడు, ఒక బాబు కానీ పాప కానీ ఇంట్లో పుట్టగానే మనం ఆ కుటుంబ సభ్యులు పుట్టినప్పటి నుంచి ఉంటారు. సో మా పార్టీలో చేరినప్పటి నుంచి మా పార్టీ సభ్యులు అయితే ఇక్కడ 2 ఉంటాయి. ఎస్ మీరు అన్నట్టు ఐడియాలజికల్గా స్ట్రగుల్ చేసి ఐడియాలజికల్గా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. పార్టీలో మధ్యన జాయిన్ అయిపోయి ఈ పార్టీ నాకు నచ్చిందని జాయిన్ అయిన చాలామంది ఉంటారు. మేము వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం, రావాలి. ఎందుకంటే పార్టీ పెరగాలి. పార్టీ ఇంతకుముందు ఐడియాలజికల్ బేస్ అండ్ క్యాడర్ బేస్డ్, కానీ ఇప్పుడు పార్టీ క్యాడర్ బేస్, ఐడియాలజికల్ బేస్ అండ్ మాస్ బేస్ ఉన్నప్పుడు వేరే ఐడియాలజీ వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు, వాళ్ళని మేము ఆదరించాలి. చిన్నగా మేము వాళ్ళ మా తరఫు మోల్డ్ చేసుకున్నాం, మార్చుకున్నాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీలో వచ్చారు, కమ్యూనిస్ట్ లీడర్లు బీజేపీలో వచ్చారు. తెలంగాణలో కూడా చాలా మంది కమ్యూనిస్ట్ భావాలు మా పార్టీలో వచ్చారు. ఈటెల రాజేందర్ గారు అంటే వారు చాలా కాలం నుంచి పబ్లిక్ లైఫ్లో మంచి పేరు ఉన్నది, వారు మినిస్టర్ చేశారు. నేను హైలీ రెస్పెక్టెడ్ లీడర్ తెలంగాణలో. వారు స్ట్రగుల్ చేసి మా పార్టీలో వచ్చారు, మన వారికి ఎంపీ ఇచ్చాము, ఎమ్మెల్యే కూడా చేశారు, వాళ్ళు గెలిచారు కూడా మంచి, ఇప్పుడు కూడా గెలిచారు, ప్రజల్లో ఉంటాడు ఎప్పుడు. సో ఎప్పుడు కూడా ఒక మేము ఆలోచన పెట్టాం, పార్టీ పెరగాలంటే చాలామంది రావాలి. మా పార్టీలో ఒక స్లోగన్ ఉంది, సర్వవ్యాపి సర్వస్పర్శి. అంటే పార్టీ ఒక పెరగాలి, పార్టీ షుడ్ బికమ్ మాస్ బేస్. సో మీకు కొత్త వాళ్ళు మా దగ్గర రాకూడదు అనేది మా దగ్గర లేదు, రావాలి. వాళ్ళు కూడా మేము పెద్దపీట వేస్తాము. ఇప్పుడు మా పార్టీని మీరు చూస్తే కూడా కొత్త వాళ్ళకి పెద్దపీట వేసినాం, పాత వాళ్ళకి కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. అయితే ఈ కొత్త పాత అనేది ఒక ఏదైతే మనం అనుకుంటామో అది మా పార్టీలో అది ఉండకూడదు, లేదని నేను అనుకుంటున్నా. అటువంటి ఉన్నా కూడా దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాం. కానీ ఫస్ట్ నుంచి కూడా కాషాయ జెండా పట్టుకుని పార్టీ తరపున లేదా కాషాయ వ్యాప్తి కోసం ఐడియాలజికల్గా కూడా అన్నీ కూడా కొట్లాడి ఫస్ట్ నుంచి జీవితాలు త్యాగం చేసిన వాళ్ళకంటే కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు అదే కమలం గుర్తుతోటి వీళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళు పోటీ చేస్తారు. కానీ వీళ్ళేమో గెలవలేకపోతున్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ కమలం గుర్తుతోటి బయట నేతలు గెలుస్తున్నారు. ఏంటి అది దాని వెనక? పార్టీ గతంలో గెలవలేకపోయినా వాస్తవం, ఎందుకంటే పార్టీ వాజ్ వీక్. పార్టీకి యాక్సెప్టెన్స్ లేకుండే. బైపోలరైజేషన్లో కాంగ్రెస్ అండ్ అప్పుడు టీడీపీ ఈ రెండింటి మధ్యన బీజేపీ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. ఏదో 1-2 స్ట్రాంగ్ హోల్డ్స్లో దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, బద్దంబారెడ్డి గారు మీకు గెలిచారు. కానీ ఇప్పుడు కాదు కదా, పార్టీ పెరిగింది, పార్టీ యాక్సెప్టెన్స్ పెరిగింది. సో పార్టీలో యాక్సెప్టెన్స్ పెరిగినప్పుడు చాలామంది వచ్చే ప్రయత్నం చేస్తారు. గతంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ అప్పుడు పోల్చుకుంటే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బీజేపీ పోల్చుకుంటే బీజేపీ ఈజ్ గ్రోయింగ్ నౌ. నేను అందుకున్నా త్రిపురలో బీజేపీకి ఒక వార్డు మెంబర్ కూడా లేదు. ఈరోజు త్రిపురలో 3వ మేము అధికారంలో వచ్చినాం. ఎట్లా వచ్చినాం? దాంట్లో చేరింది బీజేపీ పాత కార్యకర్తలు కాదు కదా, మొత్తం త్రిపురలో ఉన్నటువంటి సిపిఎం వాళ్ళు కూడా బీజేపీ చేరారు.
సిపిఎం నాయకులు కూడా బీజేపీలో వచ్చి అక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. సో ఇది పొలిటికల్, మనం ఒక డాగ్మాటిజం అనేది పాలిటిక్స్ పనికిరాదు. డాగ్మాటిజం అంటే కన్ను మూసుకొని నేను నమ్మింది సిద్ధ కరెక్ట్ అని చెప్పేసి అటువంటి ఆలోచిద్దాం. మనం సమాజంలో మార్పులకు, మారుతున్నటువంటి సమాజము, మారుతున్న ఆలోచన విధానానికి ఇప్పుడు ఉన్నటువంటి ఒక సైంటిఫిక్ టెక్నాలజీస్లో చాలా మార్పు జరిగింది, ఆలోచన మార్పు జరిగింది. దాని అనుగుణంగా పార్టీ కూడా మారాలి. పార్టీ మీ వీళ్ళని తీసుకుంటాం, వాళ్ళని తీసుకోము అనేటటువంటి ఆలోచన ఉండదు. లేక పార్టీ పెరగదు. వీ హ్యావ్ టు బికమ్ మాస్ బేస్, వీఆర్ ఫర్ మాసెస్. సో కాబట్టి అందరినీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా కాన్ఫ్రంటేషన్ కొన్ని ప్లేసెస్ ఉంటే దాన్ని ఎట్లా చదువుకోవాలని చూస్తాం. గెలుస్తున్నారు ఓడిపోతుంటే పార్టీ పెరిగింది కాబట్టి గెలుస్తున్నారు, పార్టీ పెరిగింది కాబట్టి గెలుస్తున్నారు. బ్యాంక్ కూడా కొంత తోడవుతుంది. అయితే అది ఇప్పుడు బాతులు కూడా గెలవడం లేదు కదా, గెలుస్తున్నారు కదా. దేర్ ఆర్ సో విన్నింగ్. అంటే 8 మంది గెలిచాడు. కానీ 8 మంది పార్లమెంటు సభ్యుల్లో 2 పాత వాళ్ళు, అదేవిధంగా 8 మంది అసెంబ్లీలో ఒక్కళ్ళే పాత వాళ్ళు అనుకుంటా, ధనరాజ్ గుప్తా. ఎస్, ఒక్కళ్ళే. మిగిలిన వాళ్ళంతా కూడా వీళ్ళే కదా. ఎందుకు వీళ్ళు గెలిచినట్లుగా పాత వాళ్ళు గెలవలేకపోతున్నారు? పాత వాళ్ళు గెలుస్తున్నారు. నేనైతే ఇప్పుడు పాతాలు పెట్టినప్పుడు గెలుస్తారు. నేనైతే సిచ్యువేషన్ మారింది. అప్పటికి ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. కానీ ఇప్పుడు ఏదైనా ప్రజల్లో ఎవరున్నారు, విన్నింగ్ హార్సెస్కి టికెట్ ఇవ్వాలి కాబట్టి మేము ఆ సర్వేలు చేసి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇంకో ఎక్స్ ఉన్నాను, సర్వేలో నా పేరు లేదనుకోండి, నాకు ఇయ్యరు, కొత్త వాళ్ళకి ఇస్తారు. అందుకనే ఈ యొక్క మార్పు జరుగుతుంది. మిగిలిన అంటే దాదాపు గత ఎన్నికల నుంచి కూడా గతంలో బై ఎలక్షన్స్లో బీజేపీకి బాగా ఊపు వచ్చింది. ఆ నేపథ్యంలో పెద్ద మంచి లీడర్స్, ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న లీడర్స్ అందరూ కూడా వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఇలా దాదాపు 30 మంది ఇతర పార్టీల నుంచి వచ్చారు. ఎందుకు ఇముడ్చుకోలేకపోయారు? వాళ్ళందరూ కూడా బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ప్రతి రాజకీయ పార్టీలో సిచ్యువేషన్స్ మారుతాయి. అంటే వచ్చినంత స్పీడ్గా అలానే వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళ ఆలోచన మనకు అంటే వాళ్ళు అడిగిన సీట్లు వాళ్ళు రాకపోవచ్చు, వాళ్ళు అడిగినటువంటి ఒక సీటు వాళ్ళకి పార్టీ ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళు అడిగిన వ్యక్తులకు మనం ఇవ్వలేకపోవచ్చు. అవతల పార్టీ వాళ్ళు వీళ్ళని ఎక్కువ ప్రలోభించవచ్చు. అది కూడా చెప్పాం, వాళ్ళకి ప్రలోభించి మీరు రావాలి, మళ్ళీ వాపస్ రాండి అని చెప్పేసి అనవచ్చు. అట్లా కొంత స్థానికంగా ఉన్నటువంటి ఒక విభేదాలు, నాకెందుకు ఈ విభేదాలు అని చెప్పి వెళ్ళిపోయినవచ్చు. ఒక మనిషి రాజకీయంగా ఒక పార్టీ మారుతున్న సమయంలో కొత్త వాతావరణంలో వస్తారు. ఆ కొత్త వాతావరణంలో కొంత సమయం పడుతుంది అడ్జస్ట్ కావడానికి. ఆ అడ్జస్ట్మెంట్ కాక కొంతమంది వెళ్ళిపోయినవచ్చు. సో కాబట్టి పార్టీలో వచ్చినప్పుడు కానీ పోయేటప్పుడు కానీ మా దగ్గర పాత రోజుల్లో నుంచి ఉన్న పార్టీ వ్యక్తులు కూడా కొంత మారారు కొంతమంది, బికాజ్ ఆఫ్ ద పర్సనల్ డిఫరెన్సెస్. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఏంటంటే మీ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఏంటంటే ఈ పర్సనల్ డిఫరెన్సెస్ అవన్నీ పార్టీలు ఉంటాయి, కానీ దాన్ని పక్కకు పెట్టుకొని లార్జర్ ఇంట్రెస్ట్ ఫర్ ది బీజేపీ ఇస్ నౌ 2028 బీజేపీ ఇన్ తెలంగాణ. దీన్ని గోల్ పెట్టినప్పుడు మనం పర్సనల్ డిఫరెన్సెస్ అన్నీ కూడా పక్కకు పెడితే డెఫినెట్గా ఇవన్నీ రేపు ఓట్స్ కింద ట్రాన్స్లేట్ అయితే కొత్త లీడర్షిప్ వస్తుంది, బీజేపీ అధికారం వస్తుంది. ఎస్, ఈరోజు జీహెచ్ఎంసీలో గతంలో బాగానే వచ్చినట్లున్నాయి కదా, ఈసారి మొత్తం హైదరాబాద్ బల్దియాని క్యాప్చర్ చేస్తారు. మేయర్ ఈజ్ బీజేపీ మేయర్ 100%. ప్రజలు హైదరాబాద్లో కానీ స్వతంత్రంగానే పోటీ చేస్తారా? స్వతంత్ర మీరు చెప్తున్నారు కదా మీకు. అవును, మీరు ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి స్వతంత్రంగా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా గెలుస్తాం. నేను హైదరాబాద్ ప్రజలకు నిజంగా వారిని శీర్ష వహించి వాళ్ళకు నమస్కరిస్తాను. ఎందుకంటే మాకు పోయినసారి 48 సీట్లు ఇచ్చారు. గతంలో 2-3 మేము గెలిచేది, 48 సీట్లు ఇచ్చారు మాకు. సో 48 నుంచి ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో మేయర్ కూడా బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు కమలం అంటే అది కేవలం కాస్మోపాలిటన్ పార్టీ, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంది. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ పల్లెల్లోకి వెళ్ళలేకపోతుంది, పువ్వు గుర్తు అనేది ఉంది. ఎలా రూరల్లోకి ఎలా తీసుకెళ్తారు? రూరల్లోకి వెళ్ళండి రేపు రాష్ట్రానికి అధికారంలోకి రారు కదా. మీరు అన్న మాట కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు లేదు. ఇప్పుడు మీరు గెలిచినవన్నీ రూరల్ బ్యాక్గ్రౌండే. మన ఎమ్మెల్సీ 2 గెలిచినా అది రూరల్ బ్యాక్గ్రౌండే. ఇవన్నీ ఇప్పుడు మన ఏవైనా రెడ్డి గారు హైదరాబాద్ ఒకటే రూరల్, మన అర్బన్ మీద అంతా రూరల్ బ్యాక్గ్రౌండ్. కానీ అప్పుడంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, రేపు ఈ ఎలక్షన్స్కి అయితే సపోర్ట్ చేయదు కదా. రేపు జనరల్ ఎలక్షన్స్ మాకు బీఆర్ఎస్ మాకేం సపోర్ట్ చేస్తుంది? వాళ్ళ క్యాండిడేట్ని పెట్టలేదు కూడా, వాళ్ళు చేస్తారు కదా. వాళ్ళు ఇండియా వేరే క్యాండిడేట్ దొరకకపోతే పెట్టలే కదా, వాళ్ళ క్యాండిడేట్ దొరకలేదు కాబట్టి పెట్టలే. వాళ్ళ సపోర్టు కాంగ్రెస్ చేసిన వాళ్ళు, మాకేం చేస్తారు వాళ్ళు? వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి మమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో
మాకు 40 లక్షల సభ్యత్వం జరిగింది. రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ జరిగింది, అర్బన్ కన్నా ఎక్కువ రూరల్ ప్రాంతాల్లో జరిగింది. సో కాబట్టి డెఫినెట్గా బీజేపీ మీరు అన్నట్టు గతంలో ఉండొచ్చు అది, కానీ ఇప్పుడు రూరల్ మా ట్రస్ట్ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్, రూరల్ నుంచే మేము డెవలప్ కావాలి. నేను ఇంతకుముందు చెప్పిన నా ముందు ఛాలెంజ్ బూత్ స్థాయి నుంచి నిర్మాణం చేయాలి పార్టీని. ఈరోజు 35,000 బూత్లు ఉంటే తెలంగాణలో సుమారుగా, దాంట్లో 29 అంటే 30,000 బూత్లలో మా కమిటీలు ఉన్నాయి, అన్ని గ్రామీణ ప్రాంత కమిటీలు. సో కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ కావడానికి ఒక ప్రతిపాదన బీజేపీ అధిష్టానం పంపిందని, దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని స్వయంగా కవిత గారు అన్నారు. అదే ఫ్యామిలీకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు. ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉందా? ఆమె ఎందుకు రాసింది ఎవరు తెలియదు, వాళ్ళ కుటుంబంలో ఎన్ని వాళ్ళ తగాదాలు ఏమి లేవు, వాళ్ళ మధ్య తగాదాలో బీజేపీని కూర్చున్నది. అంతేగాని మాకు బీజేపీ ఒక పొలిటికల్ పార్టీ 11 సంవత్సరాలు రూలింగ్ పార్టీ, వాళ్ళు మా దగ్గర మనకు ఎందుకు మరి అవుతుంది? మేము ఆ పార్టీని మా దగ్గర ఆ పార్టీని మేము అవినీతి పార్టీ అని చెప్పి, కుటుంబ పార్టీ అని చెప్పి ఆ పార్టీని మేము ఎందుకు మరి చేసుకుంటాము? ఏదో కథలు రాసే వాళ్ళు చాలా మంది సినిమా కథలు రాయమని చెప్పాలి వీళ్ళందరినీ, ఈ రాజకీయ కథలు రాయాలి. భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే అవకాశం లేదా? ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో అంతా ఉన్నాయి కదా రీజనల్ పార్టీస్. నేను ఇప్పుడే మీకు చెప్పాను కదా, మీకు చెప్పాను కదా, బీజేపీ ఈజ్ గోయింగ్ అలోన్ అంతే. ఓకే, ఇక దాదాపు అంటే ఈరోజు ఉన్న మొత్తం హైదరాబాద్ కానీ తెలంగాణ వీటిల్లో జనరల్గా కేసీఆర్ అంటే సరే నీళ్లు నిధులు నియామకాలు అనేది వాళ్ళకు ఒక యూఎస్పీ. అదేవిధంగా కాంగ్రెస్ ఈరోజు పథకాలతోటి కాంగ్రెస్ వస్తుంది, 6 గ్యారంటీలతోటి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి ఉన్న యూఎస్పీ ఏంటి? ఇక్కడ మేము మేనిఫెస్టో ఎలక్షన్స్ ముందు తీసుకొస్తాం. ఏది ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ ప్రజలకు ఒక వాగ్దానం చేస్తాను. గతంలో మీరు చూసినటువంటి ఒక పరిపాలన టీఆర్ఎస్లో కానీ బీఆర్ఎస్లో కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఈ 2 పరిపాలన కన్నా బీజేపీ పరిపాలన మీకు మీ యొక్క జీవితాల్లో సుఖం తీసుకొస్తుంది, మీ జీవితాల్లో ఒక వెలుగును తీసుకొస్తుంది, మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకొస్తుంది. ఒకటి మీకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం వస్తే మీకు అవినీతి రహితమైన ప్రభుత్వం మేము తీసుకొస్తాం. అవినీతి రహితమైన ప్రభుత్వం మీ దగ్గర తీసుకొస్తాం కాబట్టి ఈ మార్పు మీరు చూడవచ్చు. బీజేపీ భారతీయ జనతా పార్టీ పరిపాలించినటువంటి ఒక రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రగతి అవుతుందో, డెవలప్మెంట్ అవుతుందో, దానికన్నా ఎక్కువ తెలంగాణలో ఈరోజు మన వనరులు ఉన్నాయి కాబట్టి ఒక వికసిత తెలంగాణగా మారుస్తాము, ఒక డెవలప్డ్ తెలంగాణగా మేము తీర్చిదిద్దామని చెప్పేసి ఈ మార్పు మేము తీసుకొస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం. ఇక ముఖ్యంగా పార్టీకి సంబంధించి చూస్తే అన్నీ కూడా 8 దగ్గరే ఆగిపోతున్నాయి. 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, అదేవిధంగా 8 జడ్పీలు ఉన్నట్లున్నాయి కదా. ఆ 8 దగ్గర లాక్ అవుతుంది కదా, 8 దాటుతుంది అంటారా? 880 కావచ్చు కదా, దాంట్లో అనుమానం లేదు. ఈ 880 అవుతుంది, 8-18 అవుతాయి, అంటే 16-17 మాకు ఎంపీలు ఉన్నాయి కాబట్టి 8 డబుల్ అవుతాయి. ఈరోజు కేంద్రంలో ఇన్ని సంవత్సరాలు దాదాపు 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. మీ అగ్రనాయకుల ఫోన్లే ఇక్కడ ట్యాపింగ్ జరిగినాయి అని అంటున్నారు. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ పట్ల బీజేపీ చూడనట్లుంటుంది? బీఆర్ఎస్తో ఏదో సంబంధాలు ఉన్నాయని అనే ఒక వాదన వస్తుంది. బిఎల్ సంతోష్ గారి ఫోనే ట్యాపింగ్ అయ్యిందని అన్నారు కదా. మీ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయమని డిమాండ్ చేస్తాను కదా. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎక్కువ మంది విట్నెస్లు పోయింది బీజేపీ వాళ్ళు కదా. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అయితే మిగతా వాళ్ళు అయితే మొత్తం మేమే కదా పోయింది. మా ఫోన్లో ఎక్కువ ట్యాప్లేని, కాంగ్రెస్ వాళ్ళకన్నా ఎక్కువ మా ఫోన్లో ట్యాప్లేని, ఎందుకంటే బీజేపీ అప్పుడు పెరుగుతుండే. కాబట్టి మా ట్యాప్లేని, మా ఫోన్ ట్యాప్లేని. ఈ ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఏంటంటే షాడో బాక్సింగ్, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను అనే టైప్లో ఉన్నారు. కానీ బీజేపీకి వాళ్ళు అంతా టార్గెట్ పెట్టి ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీకు టెక్నికల్ అసిస్టెన్స్ అయితే ఇంకేదైతే మీకు ఇది సిబిఐకి పంపించండి కేసు. మీరు అన్న పేర్లు సంతోష్ కానీ మిగతా పేర్లు కానీ ఆ కేసు ఆల్రెడీ సిబిఐ రిఫర్ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇది కూడా రిఫర్ చేయండి, దాన్ని ట్యాగ్ చేయండి. మీరు ఎందుకు చేయరు? వీఆర్ డిమాండింగ్ దట్ సిబిఐ తీసుకోవాలని చెప్పి. ఇంకొక అంశం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పేరు అన్నారు కాబట్టి బీజేపీలో నాన్ వెజ్ తినే వాళ్ళకి చోటు లేదు అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈ మధ్యన అన్నారు. నిజమే అన్నారు, మాంసం తినే వాళ్ళకి అక్కడ చోటు లేదు అని చెప్పి. అది లేదు అట్లా, అది లేదు కదా, అట్లేమీ ఏం లేదు.
మేము ఎవరండి ఏ ఇష్టం వచ్చే వాళ్ళు తినొచ్చు, మాకు ఏం అభ్యంతరం లేదు, మనుషులు తప్ప అందరూ తినొచ్చు, ఏం కాదు. ఇక చివరిగా ఈ మధ్యకాలంలో ఈరోజు మహా న్యూస్ స్టూడియోకి వచ్చారు మీరు. ఈ స్టూడియో మీద జరిగిన దాడులు చూశారు, ఏంటి అంటే ఒక బీజేపీగా సరే కొంతవరకు మీరు అందరూ కూడా నేను ఒకటే ఒక న్యాయవాదిగా కూడా ఒక ప్రజాస్వామ్యంలో మనకు విమర్శించేటటువంటి హక్కు ఉన్నది. ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ విధించినటువంటి ఒక ఆంక్షలు ఒక్కసారి మనం చూసింది, దేశం చూసింది, ఒక తరం చూసింది, ఈ తరం చూడకపోవచ్చు. ఆ రోజు మీడియా మీద పెట్టిన ఆంక్షలు, దాని తర్వాత మీడియాకు స్వాతంత్రం కావాలని చెప్పేసి అందరం కూడా భావించాం. మీడియా స్వాతంత్రం అది చాలా అవసరం ప్రజాస్వామ్యంలో. సరే, మీడియా బాధ్యత కలిగినటువంటి స్వాతంత్రం కూడా తీసుకోవాలి. కానీ ఏదైనా పొరపాటు అక్కడ మళ్ళీ చెప్పినా చేసినా తప్పుడు ప్రచారం చేసినా మీకు దాన్ని ఖండం చేసే అవకాశం ఉంటుంది, మీకు దాని మీద సవరణ చేసే అవకాశం ఉంటుంది, రీజాండర్ ఇచ్చే అవకాశం ఉంటుంది, క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. అది డెమోక్రసీ. మీడియా హౌస్ మీద దాడి చేయటం అయిందని రోజు నేను ఒక మాట మాట్లాడచ్చు, ఒక వ్యక్తి మీద క్రిటిసైజ్ చేయొచ్చు, అని నన్ను వచ్చి ఇంట్లో కొడతారా? మీరు ఉంటే మీరు కూడా ఖండం చేయండి. నేను నా మీద ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు కామెంట్ చేశారు, దానికి మేము డెమోక్రటిక్ ప్రాసెస్ మీద దాన్ని రిప్లై ఇస్తాం. దాడులు చేయడం అనేది, అటాక్లు చేయడం అనేది మీడియా హౌజుల మీద ఇది చాలా పొరపాటు. దిస్ బీజేపీ ఖండం చేస్తుంది. మహా టీవీ మీద జరిగినటువంటి ఒక ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఖండం చేస్తాము. అటువంటి దాడులు జరగవద్దు. రాజకీయ పార్టీలు ఒకటి చెప్తున్నాను, దాడికి ప్రతి దాడి ఉంటుంది. రేపు మీ దాడి చేస్తే ఇంకొంత పెద్ద దాడి ఉంటుంది. కాబట్టి అది పద్ధతి కాదు. అంటే దాడి చేస్తూ ఇదే తెలంగాణ అస్తిత్వ పోరాటం అని చెప్తున్నారు, దాన్ని ఎలా తీసుకోవాలి? తెలంగాణ అస్తిత్వ పోరాటం, తెలంగాణలో ఉద్యమాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, విధ్వంసం జరగలేదు. ఇది విధ్వంసము. ఇదే విధ్వంసమైన తెలంగాణ సింబల్ అంటే రాంగ్. అది తెలంగాణ వాది మాట్లాడిన మాట కాదు, అది తెలంగాణ వ్యతిరేకి మాట్లాడిన మాటలు. అది వి డోంట్ అప్రూవ్ ఇట్. తెలంగాణ వి నాట్ అప్రూవ్. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో సకలజన సమ్మెలో ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కూడా దాంట్లో జేఏసీ ఉన్నది, కాంగ్రెస్ సపరేట్గా చేసి ఉండొచ్చు. కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి మీద కానీ ఒక ఆస్తుల మీద కానీ దాడులు జరగలేదు. అది తెలంగాణ కల్చర్. అది ఆ కల్చర్ని పోగొట్టుకొని ఈరోజు మీరు దాడులు చేసేట్లా మీడియా హౌజుల మీద, వాళ్ళ మీద, వెరీ రాంగ్ ఇది. అంటే ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతుల్ని చేసే విధంగా చేశారు. మీరు టీఆర్ఎస్ పార్టీ రాగానే మీకు అయ్యప్ప సొసైటీ మీద ఫస్ట్ ఇల్లు కూడా కొట్టారు కదా, అదేంది అటెంప్ట్ ఏంది? మేము ఒక సెక్షన్ని బెదిరేయటమే అది. తర్వాత వాళ్ళ మీద మేము ప్రేమ ఉన్నది, మీ ఇంటికి వచ్చి మేము రొయ్యలు తింటాం, మేము అది తింటాం అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చుకొని మేము వీలుంటే తణుకులో పోటీ చేస్తారు, అక్కడ పోటీ చేస్తారని చెప్పి మాట్లాడి వాళ్ళని ఇండైరెక్ట్గా భయపెట్టించి వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా వాళ్ళు బీఆర్ఎస్కి ఓటేయాలి అనేటటువంటిగా ఒక తీసుకొచ్చారు వాతావరణం. ఈసారి అది జరగదు. వాళ్ళు కూడా చూసుకున్నారు కదా ఎవరు ఏం చేస్తున్నది. ఒక దీంట్లో ఆ రోజు మేము చెప్పినాం, భారతదేశంలో ఈ యొక్క చిన్న చిన్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో కేవలం పరిపాలన సౌలభ్యం కోసం కానీ సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ కోసం కాదు. భారతదేశంలో మేము 3 రాష్ట్రాలు మేము చేసిన ఎక్కడ కూడా ఒక రక్త బొట్టు పడలేదు, ఒక్క ఇది కాలేదు. కాబట్టి మేము పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు అడిగినాం. కానీ వాళ్ళు అక్కడ ఆ ప్రాంతం నుంచి వచ్చారు, ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆలోచన లేదు. ఆ ఆలోచన ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి, ఆ ఆలోచన ఉంది కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు, మాకు లేదు అది. చివరగా మహా న్యూస్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే పిలుపు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఉన్న ప్రేక్షకులు ఉన్నారు. తెలంగాణ ప్రేక్షకులకు మాత్రం నేను ఒకటే చెప్పాల్సుకున్నాను, మీరు కాంగ్రెస్కు ఒక అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు. ఈసారి బీజేపీని ఆశీర్వదించండి, మీరు మార్పు చూడండి చెప్పి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. మొత్తం మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రానున్న జూబ్లీ హిల్స్ ఎన్నికల నుంచే వచ్చే ఎన్నికల నాటికి అధికారం వైపుగా బీజేపీ యాత్ర కొనసాగుతుంది. దానికి మొత్తం కూడా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా తాము విస్తరిస్తున్నామనేది రామచంద్రరావు గారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇది రామచంద్రరావు గారితోటి మహా న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ.